హలో బాబు, ఎక్కడున్నావు? బుజ్జి, హెడ్ఏక్గా ఉంటే బయటికి వచ్చానే, కాఫీ తాగి వచ్చేస్తా. చెప్పి వెళ్ళాలి కదా, నేను ఎంత టెన్షన్ పడుతున్నాను. సరే కూల్, వచ్చేస్తున్నా. బుజ్జి, నేను రెడీ, వెళ్దామా? ఏంటి ఇది? నీ అలకపోవాలంటే నాకేం చేయాలో బాగా తెలుసు. అందుకే సర్ప్రైజ్ చేద్దామని రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను. పద, సరదాగా అలా వెళ్ళి డిన్నర్ చేసొద్దాం. ఇందాక ఓపిక లేదన్నావు. నీకోసం ఓపికతో పాటు ఎక్కడ లేని ఎనర్జీ కూడా వస్తుంది. బుజ్జి, డిన్నర్ చాలా బాగుంది కదా? బాగుంది, కానీ ఐస్ క్రీమ్ ఉంటే బాగుండేది, అదొకటి మిస్ అయింది. నాకొద్దు ఐస్ క్రీమ్. అరే, నేను తింటా కదా ఎలాగో. అవును, నైట్ టైంలో హస్బెండ్తో బైక్ రైడ్ చాలా బాగుంది. పెళ్ళయ్యాక ఇదే మన ఫస్ట్ నైట్ రైడ్. ఫస్ట్ నైట్ రైడ్ ఓకే, మరి ఫస్ట్ నైట్ సర్లే కానీ, ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు, ఏంటది? అది 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 స్టార్స్ చూడు ఎంత బాగున్నాయో. పైన మూనున్నంత వరకే కదా వాటికి అందం. బుజ్జి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానే, ఆ స్టార్స్ కానీ మూన్ కానీ ఏం మారలేదు. ఇదంతా ఓకే కానీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పవే. అంటే అది 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 అంటే నెక్స్ట్ అది రేపు మన ఫస్ట్ డే. ఫస్ట్ డే అంటే తింగరదానా? మట్టి బుర్ర. ఫస్ట్ నైట్ అది రేపేనా? సో బుజ్జి, ఈ రోజుతో డిన్నర్ అయిపోయింది, మరి రేపు నైట్ ప్లాన్స్ ఏంటి? నేను దేనికైనా రెడీ. చిన్ని, టేబుల్ మీద పాలు పెట్టాను, తాగావా? తాగేశానమ్మా. బుజ్జి, ఏమైందిరా? అందరూ ఉన్న ఎవ్వరు లేనులాగా అందరికీ దూరంగా ఉంటున్నాం. మా అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారు. బుజ్జి, నీకు నేను, నాకు నువ్వు. నువ్వు నాకు అమ్మవైతే నేను నీకు నాన్న. నేనున్నంత వరకు నీకు ఎలాంటి బెంగ రానివ్వు. నువ్వు నాతో ఎప్పుడు గొడవ పడవు కదా? గొడవ అంటే పడతాను, కోపం వస్తే కొడతాను కూడా. ఏంటి, నాతో గొడవ పడతావా? కొడతావు కూడానా? సరే సరే సరే, బయట అందరు చూస్తారు, దా లోపలికి వెళ్ళి కొట్టుకుందాం. బాబు, 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 లే త్వరగా. ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇంకా పడుకునే ఉన్నావేంటి? లే త్వరగా, కాఫీ దా. ఏం పిల్లంగారు, పొద్దు పొద్దునే కాఫీ కాకుండా ఎనర్జీ కోసం మార్నింగ్ కిస్ ఇవ్వచ్చు కదా. కిసెస్ కావాలంట, కిసెస్. రెడీ అవు తొందరగా, కాఫీ తాగు. లేట్ అవుతుంది ఆఫీస్కి. ఏంటి, ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా. బాబు, అది నైట్. ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చే ఈవినింగ్.
బుజ్జి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? నన్ను డ్రాప్ చేసేది నువ్వే కదా. సరే చాలు చాలు చాలు. బాబు, ఆఫ్టర్నూన్కి రైస్ కడిగి పెట్టేశాను, కర్రీ కూడా చేసేసాను. సాంబార్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, హీట్ చేసుకొని తినేసేయ్ సరేనా? సరే. ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేసాను, ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు తీసేయ్. బాబు, వాషింగ్ మెషిన్లో బట్టలు తీయడం మాత్రం మర్చిపోకు, మళ్ళీ వాసన వచ్చేస్తాయి ప్లీజ్. సరే బుజ్జి, తీసి ఆరేస్తాను. ఆఫీస్ టైం అవుతుంది, పద పద పద. నేను 3 o'clockకి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. మనకు చాలా పనులున్నాయి. అన్ని పనులు ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? లీవ్ పెడితే సరిపోద్దిగా. బాబు, మనకు ఒక్కొక్క రోజు చాలా వాల్యుబుల్. ఇలాగే ఏదో ఒకటి చెప్పి నా నోరు ముగిస్తావు కదా. వస్తాను. బాయ్. త్వరగా వచ్చాయి. సరే, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. బాయ్. బాయ్. వెళ్ళు. ఏంటి ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అది కాదే, లాస్ట్ మంతే చాలా లీవ్స్ పెట్టాను, మళ్ళీ ఈ మంత్ కూడా అంటే కష్టం కదా. ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతాను. డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పవే, నేను ఇస్తాను. అవసరమైతే అడుగుతాను లేవే. సరే. డ్రెస్ బాగుంది. నీ బాధ ఏంట్రా? నిన్ను కాదే ఆడిని. ఏంట్రా? ఈరోజు కూడానా? నీ బాధ నా బాధ కాదా మామ? పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ అవ్వకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అంటే నీకు కూడా? ఎందుకులే, మానిపోయిన గాయని తట్టి మరీ లేపడం. ఇంత బాధలో కూడా నువ్వు నవ్వుతున్నావంటే నీది మామూలు గుండె కాదురా, ఆ గుండె బతకాలి. రే, మరీ అంత ఓవర్ చేయకురా. నాకు ఈరోజే ఫస్ట్ నైట్. వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఆహా, ఏయ్ సిగ్గు. రఘు పిలిచారంట? ఆర్యన్ రేపు అర్జెంట్గా క్లయింట్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సో నైట్ మొత్తం కూర్చునైనా సరే నాకు వర్క్ కంప్లీట్ చేయాలి. కానీ అది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకు టీమ్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ దట్ పార్ట్ అండ్ గెట్ యువర్ ల్యాప్టాప్స్. ఓకే బాబు, మనకు మనీ చాలా అవసరం. ఓకే రఘు. అజయ్, నీకు మెయిల్ సెండ్ చేశాను, చెక్ చేసుకో. సరే. సో గైస్, నేను లంచ్ చేసి వస్తాను. విల్ కంటిన్యూ. లంచ్ ఇక్కడే చేసే, నేను ఆర్డర్ చేస్తాను. అది నాకు మెక్డీ నుండి ఒక బర్గరు ఒక కోకు ఆర్డర్ పెట్టేయండి. అంటే రఘు, తను నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది, అది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. చూడు ఆర్యన్, ప్రొఫెషనల్ లైఫ్లో సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ పెట్టుకోకు, నీకే మంచిది. సార్, నాకు డౌట్, మీరు మరీ ఇంత నెగిటివ్గా ఉన్నారేంటి సార్? ఏదో జీవితంలో అన్నీ కోల్పోయి సన్యాసం తీసుకున్నట్టు. మ్యారేజ్ అయిన కొత్తలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ముందుకెళ్ళే కొద్దే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రఘు, మాది మ్యారేజ్తో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కాదు. నా లైఫ్లో తనే నా ఫస్ట్ లవ్.
తన్నే పెళ్లి చేసుకున్నాను కూడా. నా కోసం తన అయిన వాళ్ళని కూడా వదిలేసుకుని నాతో వచ్చేసింది. నేనున్నంత వరకు తనకి ఏ ప్రాబ్లం రాకూడదు. అట్లీస్ట్ రాకుండా చూసుకుంటా. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. కానీ ఆర్యన్, ప్లీజ్ రఘు, నేను లంచ్ చేసి వస్తాను. లేట్ అయితే మనకే ప్రాబ్లం అవుతుంది. సార్ మనకు కూడా టైం అవుతుంది. అదేదో ఆర్డర్ పెట్టేస్తే. పెడతా. రఘు, యా వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ దర్. రఘు, 1 minute. ఓకే. హలో హలో బాబు, నా వర్క్ అయిపోయింది. స్టార్ట్ అయ్యావా? బుజ్జి, నాకు కొంచెం టైం పట్టేలా ఉంది. వర్క్ అయిపోగానే వచ్చేస్తా, సరేనా? సరే, త్వరగా వచ్చే బాబు. సరే. నువ్వేంటే ఇక్కడ? నువ్వు చెప్పకపోయినా కూడా నాకు తెలుసు. ఫ్లవర్స్ తెచ్చాను డెకరేషన్ కోసం. ఇప్పుడు ఇదంతా అవసరమా? నీకు నీ ఫ్యామిలీ ఉంటే చేయరా? నేను నీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా. పిచ్చిదానా, హ్యాపీగా ఉండాల్సిన ఈ టైంలో ఎందుకు మూడ్ ఆఫ్? పద. గైస్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. We did it. Congratulations. థ్యాంక్స్. Good job. Let's party. Yeah.
బుట్ట బొమ్మలాగున్నావు. చూడు ప్రేరణ, మీ లైఫ్లో గుర్తుండిపోయే మెమరబుల్ డే. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. మీ ఆయన వచ్చే టైం అయింది, నేను వెళ్తాను మరి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. చియర్స్. ఏంటి ఆర్యన్, టెన్స్డ్గా ఉన్నావు? పార్టీ ఎంజాయ్ చేయట్లేదా? యాక్చువల్లీ అర్జెంట్గా వెళ్ళాలి, అందరు ఉన్నారు పార్టీ కదా అని 10 minutes ఉండి వెళ్ళిపోతా. ఏంటి నువ్వు డ్రింక్ చేయట్లేదా? మూడ్ లేదబ్బా. ఒక బీర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రే, నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదురా, ప్లీజ్ ఫోర్స్ చేయకు. పోనీ థమ్స్ అప్. ఓకే. వెళ్ళు, డ్రింక్ తీసుకురా, వెళ్ళు. తీసుకో. Cheers. అరే అజయ్, ఆ? ఈ థమ్స్అప్ చాలా బాగుందిరా. ప్రేమతో ఇచ్చాను మావా. నీ ప్రేమలో చాలా మత్తుందిరా. మత్తువాడి ప్రేమలో కాదు, ఆ థమ్స్ అప్ లో ఉంది. అదే మావా, ప్రేమని కలిపి తెచ్చాను. ఓ అయితే ఓకే. మ్యూజిక్. చూసావా ఆర్యన్, పెళ్ళి పెళ్ళాన్ని పక్కన పెడితే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో. బావా డాన్స్ చేయరా బావా. ఏమైందిరా? రే, ఈరోజు నా ఏమైంది first night రా. ఆ? ఆ? అయ్యో బుజ్జి, బుజ్జి, పడుకున్నావా? నా బంగారం. సారీరా. పడుకో, నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్ బుజ్జి. రాజయ్, అంత నీ వల్లేరా? అదే